अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप देख रहे हैं तहलका न्यूज 7 और मैं हूं रशीद आलम। नाजरीन, तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट यूनियन का इजलास रोज गार्डन फंक्शन हॉल आसिफाबाद में मुनक्किद हुआ। इस मौके पर रियासती जनरल सेक्रेटरी विराहत अली, नायब सदर करुणाकर, सेंट्रल काउंसिल IJU मेंबर चंद्रशेखर, रियासती जनरल सेक्रेटरी प्रकाश रेड्डी की निगरानी में ज़िले आसिफाबाद के इंतखाबात अमल में लाए गए, जिसमें ज़िले यूनिट के लिए TUWJ के सदर की हैसियत से अब्दुर्रहमान का इंतखाब अमल में लाया गया, जबकि चंद्रकांत व अब्दुल जलील इस यूनियन के नायब सदूर बनाए गए। संपत कुमार जनरल सेक्रेटरी और सुनील कुमार जॉइंट सेक्रेटरी, श्रीनिवास को ऑर्गेनाइजर सेक्रेटरी, खाजिन के लिए सतीश का इंतखाब अमल में आया। इस तरह TUWJ के लिए अरकान में रामेश्वर, मोहम्मद अहमद पाशा, शेख खलील अहमद, मोहम्मद राशिद पाशा, सैयद नज़ीर अली, एहतशाम, तिरुपति, राम बाबू और सदाशिव को शामिल किया गया। इस तकरीब में ज़िला कलेक्टर ने भी शिरकत की। इस मौके पर नौमुंतखबा सदर अब्दुर्रहमान ने सहाफ़ियों के दरपेश मसाइल की यकसुई के लिए हर मुमकिन इक़दाम अंजाम देने और सहाफ़ियों को अक्रेडिटेशन कार्ड्स की इजराई, हेल्थ कार्ड की इजराई और इम्कना आराजी, डबल बेडरूम व दीगर मसाइल के लिए हुकूमत से नुमाइंदगी करने का वादा किया। ఇంతకుముందు మేము కొమరం మన మంచిర్యాల తూర్పు జిల్లాలో ఉండేది ఈ యొక్క జిల్లా ప్రథమ మహాసభ ఈ రోజు ఆసిఫాబాద్లో కొమరం భీం ప్రాంగణం అనే పేరుతో ఈ రోజు జరుపుకుంటున్నాం। దీనికి మన అందరికీ ఏంటంటే శుభ రోజు గంటపై కోరు బిడ్డ ఈ యొక్క కొమరం భీం వేదికగా మేము ఈ రోజు ఒక కొత్త జిల్లా శాఖను ఏర్పాటు చేసుకోబోతున్నాం। మిత్రులారా, ఈ యొక్క జిల్లా చిన్న మన 15 మండలాల జిల్లానే। నా యొక్క 15 మండలాలకు 250 వరకు కూడా అప్లికేషన్లు రాలే, అంటే ఏకపక్షంగా చెప్తున్నారు, మీ అందరికీ తెలుసు। మేము ఏంటంటే ఒకటే మాట చెప్తున్నా, ఇలాగనే మన అందరి సహకారంతో, రాష్ట్ర నాయకత్వం సహకారంతో ఉంటే తప్పకుండా మన యొక్క హక్కులను మనం సాధించుకోవచ్చు। ఈ యొక్క జర్నలిస్టుల ప్రాథమిక హక్కు అక్రిడేషన్ కోసమే ఎన్ని గంటలు పడ్డారో మీకు తెలుసు మిత్రులారా। ఏకపక్షం అంటే బెదిరింపులు జర్నలిస్టులకు ఆ విధంగా నడుస్తున్నది కదా మిత్రులారా। ఏమని అంటే ఈ రోజు కొత్తగా మాట్లాడడం ద్వారా ఎట్లా అంటే ఈ రోజు నేను చెప్తున్నా, ఈ సభాముఖంగా మా యొక్క TUWJ సంఘాన్ని ఆంధ్ర యూనియన్ గాని చెప్తూ కొంతమంది నాయకులు అంటే ఆంధ్ర యూనియన్ అని చెప్తున్నారు। మీరు ఒక్కసారి గమనించండి, మీ యొక్క యూనియన్ రాకముందు మీరు ఏ యూనియన్ లో ఉండే, అప్పుడు మీ యూనియన్ ఉండేనా? తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనియన్? జర్నలిస్టుల కీలక పాత్ర ఉంది। మేము యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో ఒక మన కళలు కార్మికుల పాత్ర ఉంది మిత్రులారా। ఆ యొక్క మరి అప్పుడు ఎందుకు గుర్తురాలేదు? ఇప్పుడు మీరు ఒక అధికార పక్షానికి తొత్తుగా మారి కొంతమంది పక్కలు గడపడానికి మా యొక్క యూనియన్ కు విమర్శిస్తున్నారు, మా యొక్క నాయకులను విమర్శిస్తున్నారు। ఖబర్దార్, ఇలా మా యొక్క నలుగురి శేఖర్ భార్య నేతృత్వంలో ఈ రోజు స్వరాష్ట్రంలో మన యొక్క జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్నాం। మాకు ఆంధ్ర సంఘం అని మీరు చెప్పే మీకు ఎలాంటి అర్హత లేదు। మీరు యొక్క పాలకులతో కలిసి జర్నలిస్టుల హక్కులను కాపాడుతున్నారు। కాబట్టి ఈ రోజు స్వరాష్ట్రంలో కూడా మేము ఈ రోజు మా యొక్క హక్కులు అక్రిడేషన్ కానీ, గ్రామీణ విలేకరులకు ఈరోజు శిక్షణ శిబిరాలు కానీ ఇవి ఎవరు సాధించాలనుకుంటున్నారా? మన యూనియనే, మన నాయకులు, దయా మీద ఉన్న నాయకులే ఈ రోజు అప్పుడు సాధించారు। అప్పుడు ప్రభుత్వం మేడం మంచి ఈ యొక్క హక్కులు సాధించారు। ఆ హక్కులే ఈ రోజు మేము అనుభవిస్తున్నాము। ఈ హక్కులను కాలరాస్తున్నారు మిత్రులారా। మేము ఐక్యతతోటి ఈ యొక్క హక్కులను కాలరాయకుండా మా హక్కులను పరిరక్షించుకుంటూ మన యొక్క